ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసి గృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము సప్తమ స్కందము. అయితే ఆ భగవానుడు కోపంతోనైనా, స్నేహంతోనైనా, కోరికతోనైనా, బంధుత్వము చేతనైనా, చివరకు భయం చేతనైనా ఆసక్తి కలిగి తలుచుకుంటే సర్వాత్మకుడైన హరిని చేరుకోవచ్చు. అతను ఏమాత్రము భేదము చూపడు. వైరానుబంధనంబున చేరిన చందమున విష్ణు జిరతర భక్తిం చేరగరాదని తోచును. నారాయణ భక్తి యుక్తిన చిత్తమునన్ వైరం అనుబంధము చేత చేరుకున్నట్లుగా విష్ణువుని చిరకాలపు భక్తి చేత కూడా చేరుకోలేము అని నారాయణ భక్తి కలిగిన నా మనసుకు అనిపిస్తూ ఉంది. కీటకము తెచ్చి భ్రమరము పాటవమున సంభ్రమింప భ్రాంతంబై తత్కీటకము భ్రమర రూపము బాటించి వహించుగాదే భయయోగమునన్. తుమ్మెద కీటకాన్ని తెస్తుంది. తన గూటిలో పెట్టి శక్తి కొలది దాని చుట్టూ జుమ్మని తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే ఆ కీటకం కూడా భయపడి తిరుగుతూ తాను కూడా తుమ్మెదలాగానే జుంకారం చేస్తూ తాను కూడా తుమ్మెద రూపాన్నే వహిస్తుంది. ఈ రీతిగా కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుడు వైర క్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులం బ్రేమన్మీరలు భక్తినేముని చక్రిం గంటి ఎట్లైనను ధామధ్య నగరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరా. నిండైన కామంతో గోపికలు, భయంతో కంసుడు, విరోధి చేష్టలతో నిండైన కామంతో గోపికలు, భయంతో కంసుడు, విరోధి చేష్టలతో, సమగ్రతతో శిశుపాలుడు మొదలైన రాజులు, బంధుత్వము చేత వృష్ణివంశీయులు, ప్రేమతో మీరు, భక్తితో మేము ఇదిగో ఇలా హరిని పొందాము. రాజా అధిక ధ్యాన యోగయుక్తుడైతే ఎలాగైనా హరిని చేరుకోవచ్చును. శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు కలుగుట, ఇంకా ఎంతోమంది కోరిక, కసి, భయము, స్నేహము, సేవలు అధికంగా కలిగిన తన మనసులను హరిపరం చేసి అతన్ని పొందారు. ఆ ఐదింటిలో ఒక్కటి కూడా లేకపోవడం చేత వేణుడు వ్యర్థుడయ్యాడు. మీ పినతల్లి కొడుకులు శిశుపాల దంతవక్తులు పూర్వము విష్ణు మందిరంలో ద్వారపాలకులుగా ఉండేవారు. బ్రాహ్మణ శాపం చేత పదవి కోల్పోయారు, భూలోకంలో జన్మించారు అనగానే విని ధర్మరాజు నారదుని ఇలా అడిగాడు. అలుగంగారణమేమి విప్రులకు మున్నా విప్రులెవ్వారు నిశ్చలులే గాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులీశానువర్తులు వైకుంఠపురి నివాసులన విందున్ వారికెభంగిని నీ ఖల జన్మంబులు వచ్చే నారద వినం కౌతూహలం బయ్యడిన్. పూర్వం బ్రాహ్మణులకు కోపం వచ్చింది వారిపై. అసలు ఆ విప్రులు ఎవరు అయినా వైకుంఠవాసులు, నిశ్చలులు, ఏకాంతులు, జితేంద్రియులు, సంసారం లేనివారు, భగవంతుని ఆజ్ఞానువర్తులు అని వింటూ ఉంటామే. అటువంటి వారికి దుష్టజన్మ ఎలా వచ్చింది నారదా? నాకు వినాలని చాలా ఆసక్తిగా ఉంది అని అడగగా, ఇలా అడిగినప్పుడు నారదుడు చెప్పసాగాడు. బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు దైవవశాత్తు ముల్లోకాలు తిరుగుతూ 5 ఏళ్ల వయసున్న బాలకుల వలె దిగంబరులై హరిమందిరానికి వచ్చారు. వచ్చి లోపలికి పోబోయారు. వాకిలి ఎందున్న పురుషులు 2 వారిని చూచి డింబకులనర్గళ విశ్రంభకుల రమాదినాద సల్లాప
సుఖారంభకుళముక్త మానసదంభకుళం జొరగనీ కదరి మిరదీశా. ఓ రాజా, శ్రీహరి పట్ల అంతులేని విశ్వాసం కలిగి అతని సరస సల్లాపం కోసం యత్నించిన మనసులలో దంభం ఏమాత్రము లేని ఆ పిల్లవాంటను లోపలికి పోనీక తరిమివేశారు. వారించిన తమ కంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి. దౌవారి కులన సురయోనిన వారితులై బుట్టుడనుచు వసుధాధీశ. రాజా, అలా వారు అడ్డుకోగానే ఏమాత్రము నిలదొక్కుకోలేక బాలకులు ద్వారపాలకులను ఏమాత్రము ఆలస్యం లేక రాక్షసులుగా జన్మించమని శపించారు. బాలురైన యోగులు వారిని చూచి, ఇంకా మీరిక్కడ ఉండడానికి అర్హులు కారు. హరిపాదమూలాన్ని విడిచి రజస్తమో గుణాలు కలిగిన రాక్షస యోనిలో పుట్టండి అని శపించారు. వారు కూడా శాప కారణంగా పదవి నుండి దిగజారి పడుతూ మొరపెట్టుకోగా మహాత్ములైన వారు దయతలిచి 3 జన్మలలో వైరంతో విష్ణు సన్నిధానం కలుగుతుంది అని కరుణించారు. ఆ రీతిగా హరికి పార్శ్వచరులైన 2 శాపహతులై హిరణ్యకశిపు హిరణ్యాక్షులనే పేరుతో దితికి జన్మించారు. వారిలో చిన్నవాడైన హిరణ్యాక్షుని హరి వరాహ రూపంలో వధించాడు. పెద్దవాడైన హిరణ్యకశిపుని నరసింహమూర్తి అయిన శ్రీహరి సంహరించాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు తండ్రి హింసించిన నారాయణ పరాయణుడై శాశ్వతుడయ్యాడు. 2వ జన్మలో వారు కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులై జన్మించారు. శ్రీహరి రఘుకులంలో రాఘవుడుగా పుట్టి వారిని వధించాడు. ఆ మహాత్ముని పరాక్రమాన్ని గురించి మార్కండేయముని చెప్పగా వింటావు. 3వ జన్మలో మీ పినతల్లికి శిశుపాల దంతవక్త్రులుగా పుట్టారు. వక్తృత్వం బెటులేకపాయని మహావైరంబుతో నిత్యజాత క్రోధ స్మరణంబులున్ విదలితోద్యత్పాప సంఘాతులై చక్ర చిన్న శిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రింజందిరి వారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్. వారి వైరము చాటుమాటు లేనిది, ఎడతెగనది. దానితో వారికి నిత్యము క్రోధం కలుగుతూనే ఉంటుంది. ఆ క్రోధంతో భగవంతునే స్మరిస్తూ ఉండేవారు. అందువలన వారి పాప సమూహాలన్నీ పటాపంచులైపోయాయి. వారి తలలు చక్రము చేత నరకబడగా వారికి మునుల మాట ప్రకారం శాపావధి అంటే శాప విమోచనం అనేది కలిగింది. వారు పార్శ్వచరులై సారూప్య భావముతో హరిని చేరుకున్నారు అని చెప్పగా విని ధర్మరాజు ఇలా అడిగాడు. బాలున్ హరి పద చింతాశీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధాజాలున్ సంతోషింపగయేలా శిక్షించే రాక్షసేంద్రుండనగా. ఓ మహాత్మా, బాలుడు హరిపాదాలనే చింతిస్తూ ఉండేవాడు, గుణవంతుడు, తెలివైనవాడు అని సంతోషించక రాక్షసరాజు అతనిని ఎందుకు శిక్షించాడు? పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలధి నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణి మిథునంబుల్. నృసింహుని చరిత్రలు వ్యధలను పోగొడతాయి, అంతులేని సంసార సాగరాన్ని మధిస్తాయి, దేవతల యక్షుల నాగుల జంటలను కూడా రక్షిస్తాయి. కాబట్టి మునీంద్ర చెప్పు అనగానే నారదుడు కొనసాగించాడు. తన తమ్ముని విష్ణువు చంపాడని విని హిరణ్యకశిపుడు రోషంతో శోకంతో దహించుకుపోయాడు. మనసులో కుమిలిపోతూ భీకర దావాగ్ని జ్వాలల వంటి చూపులతో ఆకాశం పొగలు కమ్మేలా చూశాడు. మెరుపు తీగల మొలకలులాగా దగదగలాడే దంతాలతో పెదవులు కొరికాడు. అతి భయంకరమైన బొమముడిపాటు కలిగింది.
ఎడతెగని వైరం ఆవేశించింది. జడలు విరబోసుకున్నట్టున్న కాంతులు గల శూలాన్ని చేతబట్టి వేగంగా సభామండపానికి వచ్చి నిలబడి త్రిమస్తకుడు, త్రిలోచనుడు, శకుని, శంబరుడు, శతబాహువు, నముచి, హయగ్రీవుడు, పులోముడు, విప్రచిత్తి మొదలైన ప్రముఖ దైత్యులను దానవులను చూసి ఇలా అన్నాడు: నాకుందమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైకదక్షుండు, బాహాకుంఠీకృత దేవయక్షుడు, హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నేరుగా వైకుంఠుండు వధించిపోయెనట ఈ వార్తాస్థితిన్ వింటిరే. ఓ దానవులారా, హిరణ్యాక్షుడు నాకు తమ్ముడు, మీకు ప్రియసకుడు, రణనీతిలో దక్షుడు, తన బాహుబలం చేత దేవతలను యక్షులను కూడా నిర్వీర్యులను చేస్తాడు. అటువంటి వానిని సోకర రూపం దాల్చి దానవకాంతల సౌకర్యాలు బుగ్గిపాలయ్యేలాగా వైకుంఠుడు చంపిపోయాడుట. ఈ వార్తను మీరు విన్నారా? వనముల నుండు జొచ్చు ముని వర్గము లోపల ఘోణిగాడు, సంజనన మెరుంగరెవ్వరును జాడయొకింతయు లేదు, తన్నుడాసిన మరిడాయు వెంటబడి చిక్కక చిక్కడు వీను నొక్క కీలున మన మెల్లలో బడకలో బడబట్టు గొనంగవచ్చునే. అడవులలో ఉంటాడు, మునుల సమూహాలలో కలిసిపోతాడు. వాడు నిజంగా పంది కాడు. అతని పుట్టుక ఎవరికీ తెలియదు, ఏమాత్రమూ జాడలేదు. తన్ను చేరితే చెరువుకు వస్తాడు, వెంటబడి చిక్కకపోతే చిక్కడు. మనమంతా ఏదో ఒక ఉపాయంతో వెనుదీయక అతడు లోబడేలా పట్టుకోగలమా? భుజశక్తి నా తోడబోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక, ఎలయించి పెనగనాయ చల సంభ్రమమునకెగిరి సంభ్రమమునకెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక, జగడంబు సైపక సౌకర్యకాంక్షి అయి ఇల క్రింద నీగిన నీగుగాక, క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక, కఠిన శూలధార కంఠంబు విదలించి వాణి శోణితమున వాడి మెరసి, మత్సహోదరునకు మహిదర్పణము చేసి మెరసి ఒత్తు మీకు మేలుదెత్తు. బాహుబలముతో నాతో పోరాడడానికి సంకోచించి సముద్రంలో మునిగితే మునగని, అలసట కలిగేలా పోరాడైనా చలించని ఉత్సాహానికి వెన్ను చూపితే చూపని, యుద్ధం చేయలేక సౌకర్యం చూసుకొని భూమి కింద దాగితే దాగని, అలా కాక క్రోధంతో కొంత పౌరుషం చూపి సింహంలా విరుచుకుపడితే పడని, కఠినమైన ఈ శూలపటంచుతో వాని గొంతు కోసి ఆ రక్తంతో పరాక్రమించి నా తమ్మునికి భూమిపై తర్పణం విడిచి వీరోచితంగా తిరిగి వస్తా, మీకు మేలు చేస్తా అని చెబుతూ, ఏ విధంగా అంటే ఇక్కడ 4 పదాలలో కూడా వరుసగా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ రూపాలను కూడా స్ఫురింపజేస్తూ ఉన్నది అని చెబుతూ, ఖండిత మూల ద్రుమమున నిండిన విటపముల భంగిని తడువడిన నా ఖండల ముక్కిలు వడుదురు, భండనమునని తడుదమకు ప్రాణములగుటన్. ఇంద్రాదులకు యుద్ధంలో ఇతడే ప్రాణతుల్యుడు కనుక వేరు పెకలిస్తే ఎండిపోయిన చెట్టు కొమ్మలలాగా ఇతడు నశిస్తే ఇంద్రాదులు కూడా నశిస్తారు. పొండు దానవులార భూసుర క్షేత్ర సంగతయైన భూమికి గములు గట్టి, మక తపస్వాధ్యాయమౌన వ్రతస్థుల వెదకి ఖండింపుడు, విష్ణుడనగనన్యుడొక్కడు లేడు యజ్ఞంబు వేదంబు నతడే, భూదేవ క్రియాది మూలమతడే, దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధారమతడే, ఏ స్థలంబులగో భూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరుసనుండు, నా స్థలంబులకెళ్ళ మీరరిగి చెరచి దగ్ధములు చేసి రండు మీ దర్పమొప్ప. దానవులారా, మునులు ఆశ్రమాలు ఉన్న భూభాగాలకు గుంపులు కట్టి వెళ్ళండి.
యజ్ఞము, తపస్సు, స్వాధ్యాయము, మౌనము, వ్రతము పాటించే వారిని అందరినీ వెదకి వెదకి వేటాడి చంపండి. విష్ణువు అంటే వేరే ఎక్కడా లేడు. యజ్ఞము, వేదము కూడా అతడే. బ్రాహ్మణులకి క్రియాకలాపాలకు కూడా మూలం అతడే. దేవతలు, ఋషులు, పితృ దేవతల యొక్క మొదలైన లోకాలకు, ధర్మాలకు అన్నింటికీ కూడా మహా ఆధారం అతడే. ఏ ఏ చోట్ల గోవులు, బ్రాహ్మణోత్తములు, వేదాలు, వర్ణాశ్రమ ధర్మాలు క్రమం తప్పక ఉంటాయో ఆయా చోట్లకన్నింటికీ మీరు వెళ్ళి మీ దర్పం చూపి నష్టపరిచి దహించిరండి అని ఇలా ఆజ్ఞాపించాడు. ఇలా ఆజ్ఞాపించగానే రాక్షసురాజు యొక్క ఆదేశాన్ని శిరసా వహించి పెక్కుమంది రాక్షసులు భూలోకానికి వెళ్ళారు. వెళ్ళి గ్రామపుర క్షేత్ర కార్వట కేట ఘోషారామ నగరాశ్రమాదికములు గాలిచి కొలకులు గలచి ప్రాకార గోపుర సేతువులు ద్రవ్వి పుణ్యభూచయములు ఖండించి సౌద ప్రభాగేహ పర్ణశాలాదులు పాడు చేసి సాధుగో బ్రాహ్మణ సంఘంబులకు హింసగావించి వేద మార్గములు సెరచి కుతల మెళ్ళనిట్లు కోలాహలంబుగా దైత్యులాచరింపదల్లడిల్లి నష్టమూర్తులగుచునాకలోకము మాని ఎడవులందు జొచ్చి రమరవరులు. ఇలాగా గ్రామాలు, నగరాలు, పంట పొలాలు, నదులు, గిరులు ఉండే పల్లెలు, రైతుల యొక్క పల్లెలు, గొల్ల పల్లెలు, వనాలు, పట్టణాలు, ఆశ్రమాలు అన్నింటినీ కూడా కాల్చివేశారు. చెరువులను కలచివేశారు. ప్రాకారాలు, గోపురాలు, వంతెనలు తవ్వేశారు. పవిత్రమైన వృక్షాలను నరికివేశారు. భవనాలు, చలివేంద్రాలు, గృహాలు, పర్ణశాలలు అన్నింటినీ కూడా పాడు చేశారు. సాధువులను, గోవులను, బ్రాహ్మణులను పట్టి హింసించారు. వేద మార్గాలను చెరచివేశారు. భూమినంతటినీ ఇలా రాక్షసులు కోలాహలం చేయగా దేవతలు తల్లడిల్లిపోయారు. వారి ఆకారాలు నష్టమైపోయాయి. వారు స్వర్గలోకం వదిలి అడవులలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ హిరణ్యకశిపుడు దుఃఖపడుతూ చనిపోయిన తమ్మునికి తిలోదకాలిస్తూ అతని కొడుకులైన శకుని, శంబరుడు, కాలనాభుడు, మదోత్కచుడు మొదలైన వారిని ఓదార్చి వారి తల్లితో పాటు హిరణ్యాక్షుని ఇతర భార్యలను కూడా రప్పించి తమ తల్లి అయిన దితిని చూచి ఇలా అన్నాడు: నీరాగార నివిష్ట పాంధుల క్రియన్నిక్కంబు సంసార సంచారుల్వత్తురు గూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో సూరుల్వోయడి త్రోవబోయెను భవత్సూనుండు దల్లే మహాసూరుండాతడు తద్వియోగమునకున్ సోకింపనీకేటికిన్. చలివేంద్రంలోని బాటసారులాగానే సంసారంలో సంచరించే వారందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అంతేకాని ఎప్పుడూ ఒక్కచోటే అంటి పెట్టుకొని ఉండరు కదమ్మా. నీ కొడుకు మహావీరులు పోయే త్రోవనే పోయాడు. అతడు మహాసూరుడు. అతని వియోగానికి నీవు ఎందుకమ్మా బాధపడతావు? సర్వజ్ఞుడీసుండు సర్వాత్ముడవ్యయుండమలుండు సత్యుండనంతుడాధ్యుడాత్మరూపంబునా నశ్రాంతముందన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల గల్పించి గుణసంగమంబున లింగ శరీరంబులేలదాల్చి కంపిత జలములో గదలెడి క్రియదోచు పాద పంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రి చలితయైగానంగబడిన భంగి వికల భావరహితుడాత్మమయుడు కంపితాంతరంగంబున గదలినట్ల దోచు గదలకుండు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వాత్ముడు, అవ్యయుడు, అమలుడు, సత్యుడు, అనంతుడు, ఆఢ్యుడు. తన మాయా ప్రవర్తన మహిమ వలన ఎల్లప్పుడూ కూడా ఆత్మరూపంలో ఉంటూ గుణాలను కల్పిస్తాడు. అలా కల్పించి ఆ గుణ సాంగత్యం వలన లింగ శరీరాన్ని ధరిస్తాడు.
కదులుతున్న నీళ్ళల్లో చెట్లు కదిలినట్లుగానే కళ్ళు తిరుగుతున్న వానికి భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లు కనబడిన రీతిగానే చలనం లేని ఆత్మమయుడు చలిస్తున్న అంతరంగంలో చలిస్తున్నట్లుగా అనిపిస్తాడు, కానీ నిజానికి చలించడు అని చెబుతూ బాలవేషము దాల్చిన యముడు తెలిపేటువంటి సుయజ్ఞోపాఖ్యానము అని ఆ విషయాన్ని తెలియజేస్తూ, అమ్మ, ఈ రీతిగా గుణరహితుడైన ఈశ్వరుడు గుణాలతో కూడి వ్యక్తుడై కర్మ సాంగత్యము చేత యోగ వియోగాలను పొందుతాడు. అందువలన కలిగే పుట్టుకలు, చావులు, శోకాలు, వివేకాలు, అవివేకాలు, చింతలు, స్మృతులు రకరకాలుగా ఉంటాయి. ఈ విషయంలో పెద్దలు ప్రేతబంధు యమ సంవాదం అనే కథను చెబుతూ ఉంటారు. నేను ఆ విషయాన్ని నీకు తెలియజేస్తాను, వినండి అని అక్కడ ఉన్న వారందరికీ కూడా హిరణ్యకశిపుడు చెప్తూ ఉన్నాడు. తల్లి మిగిలిన వారితో కూడా కలిపి, ఉసీ నరదేశంలో సుయజ్ఞుడు అనే రాజు ఉన్నాడు. అతడు యుద్ధంలో శత్రువుల చేతిలో చనిపోయాడు. అప్పుడు చిరిగిన బహురత్న చిత్రవర్మముతోడ రాలిన భూషణ రాజితోడ భీకర బాణ నిర్భిన్న వక్షముతోడ దరచుగారెడి సోనితంబుతోడ నిమిషహీనంభైన నేత్రయుగ్మముతోడ భూరజోయుత ముఖాంబుజము తోడ గీర్ణమై జారిన కేశబంధము తోడరయ్య రోషదంష్టాధరంబు తోడ దునిసి పడిన దీర్ఘదోర్దండముళ్ళ తోడ జీవరహితుడగు ఉసి నరేంద్రు జుట్టి బంధుజనులు సొరిది నుండగ భయాక్రాంతలగుచునతని కాంతలెల్లా. ఆ ఉసి నరదేశపు రాజు ధరించిన రత్నఖచితమైన కవచం తుత్తునేలైపోయింది. ఆభరణాలన్నీ రాలిపోయాయి. అతని గుండె భీకర బాణాలతో చీలిపోయింది. రక్తం ధారలు కట్టింది. కన్నులు రెండు రెప్పపాటులేక ఉన్నాయి. ముఖం దుమ్ము కొట్టుకుపోయి ఉంది. జుట్టుముడి పాయలుగా విడిపోయింది. రోషంతో ఇంకా పెదవులు కొరుకుతున్నట్లే ఉంది. నిడుపైన భుజాలు తెగిపడ్డాయి. ప్రాణాలు కోల్పోయి అలా పడి ఉన్న అతనిని బంధువులందరూ చుట్టుముట్టి ఉన్నారు. అంతలోనే అతని భార్యలందరూ భయపడుతూ అక్కడికి వచ్చారు. స్రస్తా కంపిత కేశబంధములతో సంచిన్న హారాలితో హస్తాబ్జంబులు సాచి మోదుకొనుచున్ హానాధాయంచున్ బహు ప్రస్తావోక్తులతోడని చిరి వగంబ్రాణి సుపాదాలపై నస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుచున్. వారి జుట్టు ముడులు జారిపోయి అటు ఇటు చెదిరిపోయాయి. హారాలు చిక్కులు పడిపోయాయి. చేతులు బారగా చాపి గుండెలు బాదుకుంటూ హానాదా అంటూ అనేక సంగతులను ప్రస్తావించుకుంటూ స్తనాల మీద కుంకుమలో కలిసిన ఎర్రనై జారుతున్న కన్నీటిని భర్త పాదాలపై కురిపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. అనఘా నిన్ను సీనర ప్రజల కద్దానంద సంధాయిగామును నిర్మించిన బ్రహ్మ నిర్ధయతనున్మిలించెనే వీరికిందనయ శ్రేణికి మాకు దిక్కుగలదే ధాత్రీశని భోటికిం జనునే పాసి చనంగ భాతృజనులన్ సన్మిత్రులంబుత్రులన్. పుణ్యాత్ముడా, ఉసీ నర ప్రజలకు సంపదలను ఆనందాన్ని చేకూర్చేవానిగా ఇంతకు మునుపు నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడే నిర్దయుడై నిన్ను చంపివేశాడు కదా. ఈ ప్రజలకు, నీ కొడుకులకు, మాకు ఇక దిక్కు ఎవరు? రాజా, సోదరులను, మిత్రులను, పుత్రులను విడిచిపోవడం నీ వంటి వానికి తగినదేనా? జనలోకేశ్వర నిన్ను బాసిని నిమేషంబుల్ మహాబ్దంబులై చనులో కాంతరగామివై మరళకి చందంబునన్ నీవు ఓయిన మేమెట్లు చరింతు మొల్లము గదా ఈ లోక వృత్తంబు నేడనల జ్వాలల జొచ్చి వచ్చెదము నీ అంఘ్రిద్వయం చూడగన్. మహారాజా, నిన్ను విడిచిన క్షణాలన్నీ మహా సంవత్సరాలుగా అనిపిస్తూ ఉంటాయి. తిరిగి రాని రీతిగా పరలోకానికి నీవు పోతే మేము ఎలా ఉండగలం?
ఈ లోకంలో జీవించడానికి మేము ఇష్టపడము. ఇప్పుడే అగ్నిజ్వాలలో పడి మరి నీ పాద పద్మాలను దర్శించుకోవడానికి వస్తాము అని ఈ రీతిగా రాజు భార్యలు ఆ రాజు శవం దగ్గర విలపిస్తూ ఉన్నారు. సూర్యాస్త సమయం అవుతోంది. ఆ సమయంలో వారి యొక్క రోదనలు విన్న యముడు బ్రాహ్మణ బాలకుని రూపంలో వచ్చాడు. ఆ శవం యొక్క బంధువులతో ఇలా అన్నాడు: మచ్చిగ వీరికెళ్ళ బహుమాత్రము జోద్యము దేహి బుట్టుట చచ్చుటు నుండ చూచెదరు చావకమానెడు వారి భంగి నీ జచ్చిన వానికేడ్చెదరు చావున కొల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్. వీరికి ఇదంతా అలవాటు. చాలా విడ్డూరం ఏమిటంటే మనుష్యులు పుడుతూ ఉండడం చనిపోతూ ఉండడం చూస్తూనే ఉంటారు. తాము మాత్రం చావు లేని వారిలాగా ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. చావు రాకుండా దాక్కోగలరా? ప్రాణులందరూ ఎక్కడి నుండి పుట్టారో అక్కడికి వెళ్ళిపోవడం సహజమే కదా. జనని జనకుల బాసియుఘన వృక్షముల పాదబడక కడు భిన్నలమై ఎదయమెవ్వడు గర్భంబున మును పోషించేవాడే పోషకుడవిన్. తల్లిదండ్రులను పోగొట్టుకుని తోడేళ్ల బారి పడక ఇంత చిన్న వయసులో కూడా బ్రతుకుతూ ఉన్నాము. గర్భంలో ఉండగా ఇంతకు ముందు ఎవడు రక్షించాడో అడవిలో కూడా అతడే రక్షకుడు. ఎవ్వడు సృజించు ప్రాణులనెవ్వడు రక్షించు దృంచునెవ్వడనంతుడెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. ప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవడు రక్షిస్తాడో, ఎవడు అంతమొందిస్తాడో, ఎవడు అనంతుడో విభుడో వాడే ఈ రీతిగా లీలా విలాసంతో పెంచుతాడు, మరి తుంచుతాడు. ధనము వీధి బడిన దైవ వశంబున నుండు బోవు మూలనున్ననైనా నడవి రక్షలేని అబలుండు వర్ధిలు సురక్షితుండు మందిరమున జచ్చు. ధనం వీధిలో పడిపోయినా దైవయోగం ఉంటే అక్కడే ఉంటుంది, లేకపోతే మూలన దాచినా పోతుంది. రక్షణ లేని బలహీనుడు కూడా అడవిలో పెరుగుతాడు, రక్షితుడైన మందిరంలో కూడా చావవచ్చు. కలుగును మరి లేకుండును గల భూతములెల్లగాల కర్మ వశములై నిలబడు ప్రకృతి తద్గుణ కలితుడు గాఢాత్మమయుడగమ్యుడు దలపన్. ఉంటారు, పోతారు. ఉన్న ప్రాణులందరూ కాలానికి కర్మకు వశమై ప్రకృతి గుణాల చేత జీవిస్తారు. ఆత్మకు ఆ గుణాలు అంటవు. అతడు అగమ్యుడు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుడు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిననొకవేళ దలగిపోవు జడనేని దేహంబు సెడుగాని పురుషుండు సెడడాతనికి నింత సేటు లేదు. పురుషునికి నిదేహ పుంజంబునకును వేరుగాని ఏకత్వంబుగానరాదు. దారుల వెలుంగు దహనుని కైవడి గాయముల జరించు గాలి భంగి నాలలీనమైన నభము చార్పున వేరు తెలియవలయు దేహి దేహములకు. పంచభూతాలతో నిర్మింపబడిన భవనమే ఈ దేహము. పూర్వకర్మ వశాత్తు పురుషుడు ఒక్కొక్కసారి దీనిలో ఉంటాడు, పెరుగుతాడు. ఒక్కొక్కసారి కాలం సమీపిస్తే తొలగిపోతాడు. చెడిపోతే దేహమే చెడిపోతుంది, కానీ పురుషుడు నశించడు. అతనికి మాత్రము నాశనము లేదు. పురుషునికి దేహాలకు వేరుభావమే కానీ ఏకత్వం లేదు. కొయ్యలో ఉండే అగ్నిలాగానే, శరీరాలలో తిరిగే గాలిలాగానే, నీటి తూముల్లోని ఆకాశంలాగానే దేహికి దేహానికి కూడా వేరుభావం అని తెలుసుకోవాలి అని ఆ బాలకుని రూపంలో ఉన్నటువంటి యముడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.